హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్తో, స్నాక్స్లో కానివ్వండి, స్నాక్ లాగా కానివ్వండి, లంచ్లో, డిన్నర్లో ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న ప్రాన్స్ 300 గ్రామ్స్ తీసుకున్నాను. శుభ్రం చేసేసి చూడండి అంతా కూడాను. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం తీసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని 1 అవర్ కోసం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత 1 అవర్ తర్వాత తీసేసి ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అందులోకి వేసేసి కొంచెంసేపు చక్కగా అన్నీ కలిపేసి మూత పెట్టేసి కవర్ చేసి కుక్ చేసుకోవాలండి. ఇందులో ప్రాన్స్లో వాటర్ ఉంటుంది. ఒకవేళ మధ్యలో చెక్ చేసుకొని ప్రాన్స్ కనుక కుక్ అవ్వకపోతే అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. అది చేసిన తర్వాత ఇంకా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 2 లవంగా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. వేసుకొని 3 లేదా 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడాను మంచి వాసన స్మెల్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అందులోకి మేము హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో యాడ్ చేసేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ ఇంకా అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఫ్రెష్ కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ కోసం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ టైంలో, డిన్నర్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే చాలా చాలా బాగుంటాయి. స్నాక్లా కూడా బాగుంటాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి.